తృణీకరించబడిన రాయే ఇది ప్రభు వలన కలిగింది. ఇప్పుడు నేను ఈ మాటను బట్టి విశ్వాసంతో చెబుతున్న మాట ఏంటంటే, చాలామందికి ప్రసాదం అంటే తృణీకారం. నాకొక్కడికే ఆయన భార్యకు ఉంటుంది. ఆత్మీయంగా మాత్రం నాకు మాత్రం ఎన్ని చెప్పినా సరే నా ఆత్మ వివేచిస్తుంది. కొన్నిటిని పెళ్ళి అవగానే వివేచించింది. ఆయన భుజాల మీద ఈ సేవ యొక్క భారం పెట్టాడు దేవుడు. నేను ఎప్పుడు తప్పలేదు ప్రభు నీ చిత్తం నెరవేర్చటంలో. ఎందుకు ఇలా జరిగింది? నువ్వు ప్రేరేపిస్తేనే నేను చేశాను. అందుకు తగినట్టే నడిచాడు ఆయన. ఒక్కసారి కనికరించని ఏడ్చుకున్నా, దేవుడు ఇచ్చాడు. ఆ రాయే ఈ సహవాసానికి మూలరాయిగా మార్చబడుతుంది. ఎన్నో సమస్యలకి సంఘంలో పరిష్కారము చూపగలిగే అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు ఆ రాయిని. ఇది జరుగుతుంది ప్రభు వలన. మీరు చూస్తారు కళ్ళతో ఈ మందిరంలో. ప్రభు వలన జరిగింది. ఇకంతే. అది ఆశ్చర్యమైన సేవ కట్టబడుతుంది ఈ స్థలములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు వలనే కలుగును. ఇది యేసు వలనే కలుగును. ఆయన ఎవరు ఆటంకపరచలేరు. ఆయనతో యేసు ఉన్నాడు, బ్రతికించుకున్నాడు. ఆయన నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. ప్రాణానికి తెగించి నన్ను బతికించాడు దేవుడు. నా ప్రజలకి, నా దేవుడికి సేవ చేసుకోవాలని ఎంత యాతన పడుతున్నాడు ఆ కాళ్ళతో నాకు తెలుసు. కానీ నువ్వు మాత్రం పోగొట్టుకోవటంలా. శ్రమను దాచుకుని క్రీస్తుని పంచగలిగిన వాడిని దేవుడు వదిలిపెట్టడు. దేవుడు వదిలిపెట్టడు. అనేకులకు ప్రయోజనకరమైన రాయిగా మార్చును గాక. నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి